నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ సమస్య గురించి మరొక్కసారి సభా వేదిక ద్వారా ఆయన మాట్లాడారు. ఎల్బీ స్టేడియంలో ఇటీవల ఫలితాలు విడుదల చేశారు. ముఖ్యంగా గత సంవత్సరంన్నర కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నర్సింగ్ అభ్యర్థులు. దానికి సంబంధించి 6,956 మందిని ఎంపిక చేస్తూ వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ సమస్యపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు నిరుద్యోగుల బాగోగులు చూసుకోలేకపోయినటువంటి కేసీఆర్ ఈ రోజున వారి పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మేము చేసి చూపిస్తాం, నిరుద్యోగ సమస్య అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తాం. అందుకే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యల గురించి మీరు పాటుపడాల. మీ కుటుంబంలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వటం కోసమే మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఈ రోజున నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మాది. ఎందుకనంటే మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తాం. ఏడాదిలోపు మేము చెప్పినట్లు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు మొదలైంది. దానికి సంబంధించి చాలా కీలకంగా మేము అడుగులు వేస్తున్నాం. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసాం. అలాగే యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని కూడా మార్చాలి అనే యోచనలో మేము ఉన్నట్లు ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఆయన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అలాగే ఇవి కాకుండా పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఉంటుంది, దాని ద్వారా కూడా చేయబోతున్నామని, ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైనటువంటి పోస్టుల భర్తీ కూడా ఆ శాఖ ద్వారా ఉన్నటువంటి బోర్డు ద్వారా జరుగుతుంది. అవే కాకుండా 2 లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ వాగ్దానం ఉందో వాటినన్నిటినీ నెరవేర్చేందుకు మేము ప్రయత్నం చేస్తాం అని చెప్పి నిరుద్యోగులకు ఆ వేదిక ద్వారా ఒక సందేశాన్ని ఇచ్చారు. త్వరలోనే మొత్తం మేము చెప్పినట్లు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు మొదలైంది అని చెబుతూ ముఖ్యంగా నిరుద్యోగులు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేదే మా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం, లక్ష్యం. ఆ దిశగానే మేము అడుగులు వేయబోతున్నాం అనేది ఒక క్లియర్ కట్గా చెప్పినటువంటి సందర్భంలో ఇప్పుడు ఇదే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఒక ఆశాభావం అనేది నెలకొంది. గతంలో చూసాం టీఎస్పీఎస్సీ ద్వారా ఎన్ని రకాల అక్రమాలు, అవినీతులు జరిగాయో. రాసినటువంటి ఆ పరీక్ష తాలూకు ఫలితాలు రావు, లేకపోతే అది కోర్టులో కేసు, పేపర్ లీకేజ్, ఈ వ్యవహారాలతో తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా విసిగి వేసారిపోయి ఉన్నారు. ఇలాంటి క్రమంలోనే బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై కూడా అదే రకమైనటువంటి ఆరోపణ వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కీలకమైనటువంటి ప్రకటన, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది.